అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మా వారు పొద్దున్న లెగిసిన నుండి నైట్ పడుకునే వరకు ఏమేం తింటాడు, ఎట్లా తింటాడు, తన ఫుడ్ అయితే మన ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాననమాట. తనైతే చాలా అంటే చాలా పాటిస్తారనమాట ఫుడ్ విషయంలో. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే గనక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వచ్చేసేయండి మరి ఇప్పుడు చూసేద్దాం. పొద్దున లెవ్వగానే ఈ చెంబు వచ్చేసి 3 పావు సేర్లు ఉంటుందండి. గోరువెచ్చని వాటర్ అయితే పొద్దున లెవ్వగానే గోరువెచ్చని వాటర్ అయితే తాగుతారు. తర్వాత వాటర్ తాగిన తర్వాత మెంతి పొడి అయితే ఒక స్పూన్ మెంతి పొడి అయితే నానబెడతారనమాట. అది 1 అవర్ నానిన తర్వాత తాగుతారు. ఇదైతే మెంతి పొడి వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళైనా తాగొచ్చు. షుగర్ వస్తుంది అని భయపడే వాళ్ళు ముందు జాగ్రత్త కోసం అయితే తాగొచ్చు. మా వారు వచ్చేసి ముందు జాగ్రత్త కోసం అయితే తాగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ని అయితే చాలా కంట్రోల్ చేస్తుంది. పొద్దునే తాగడం వల్ల పడి గడుపున తాగుతారు. ఇక 1 అవర్ తర్వాత ఇలా థిక్ పేస్ట్ లాగా అవుతుందనమాట. వాటర్ తాగిన తర్వాత నెక్స్ట్ పడి గడుపున ఈ మెంతి పొడి అయితే తాగుతారనమాట. ఈ మెంతి పొడి తాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తారనమాట. మనం ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ అయితే చేస్తారు. మనం రోజు మనకి ఏది ఇష్టం ఉంటే ఆ టిఫిన్ చేస్తాం కదా. ఇక మనము ఆ రోజు నేనైతే చపాతీ చేశాను కాబట్టి చపాతీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి ఈ బాక్స్ పెరుగు అయితే కంపల్సరీ ఉంటుంది రోజు. తర్వాత ఈ బాక్స్ కర్రీ, ఈ బాక్స్ వచ్చేసి రైసు, పెద్ద బాక్స్ రైసు, చిన్న బాక్స్ ఏమో కర్రీ కంపల్సరీ. ఇక ఎప్పుడైనా పచ్చళ్ళు అలా ఉంటే ఇంకా వేరే బాక్సు. మధ్యాహ్నం అయితే ఇలా పెరుగు అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ ఈ బాక్సు. ఇక కర్రీసు, పచ్చళ్ళు ఇక మనం మారుతూ ఉంటాయి కదా. ఇక మన ఇష్టం, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు కదా టిఫిన్. అలా ఇక నైట్ వచ్చేసి మళ్ళీ ఏదైనా టిఫిన్, నేను ఆ రోజు జావ చేశాను కాబట్టి జావ చూపిస్తున్నాను. కంపల్సరీ ఏదైనా ఒక టిఫిన్, రాగి జావ కావచ్చు, జొన్న జావ కావచ్చు, మనం ఎక్స్ట్రా ఏమైనా చేసుకోవాలనుకుంటే చపాతీలు అవి ఏదైనా మళ్ళీ ఒక టిఫిన్ చేస్తారు నైట్ వచ్చేసి కంపల్సరీ. ఇక మనకంత చేత కాకపోతే ఎక్కువ నేనైతే రాగి జావ, జొన్న జావ అయితే చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇక నైట్ పడుకునే ముందు కంపల్సరీ గ్లాసు పసుపు వేసిన పాలు అయితే తాగుతారు. ఓకేనా? ఇక రోజు అయితే ఎక్కువ వాటర్ అయితే తాగుతారు ఫ్రెండ్స్. వాటర్ తాగడం చాలా మంచిది కదా. ఇంతే ఫ్రెండ్స్, మా వారు రోజు టిఫిన్లు మారుతూ ఉంటాయి కానీ ఇక తను తినే విధానం అయితే ఇలా ఉంటుంది.